సమతా కాలేజ్ ఘటన మరొక ముందే మధురవాడలో ప్రైవేటు కళాశాల నిర్లక్ష్యంతో విద్యార్థి మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గారి నందిగామ ప్రాంతానికి చెందిన పోతిన సుమంత్ మారకవలస భగీరథ క్యాంపస్ శ్రీ చైతన్య కళాశాలలో ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తండ్రితో ఫోన్ మాట్లాడిన సుమంత్ సాయంత్రం కొడుకును చూద్దామని కళాశాలకు వచ్చిన తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విద్యార్థి సుమంత్ మిస్ అయినట్లు గుర్తించిన గోప్యంగా ఉంచిన కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పిఎం పాలెం పోలీసులు ఆశ్రయించిన బంధువులు కాలేజీ రూప్ సమీపంలోని మెట్రో మాల్ వద్ద గోడపై సుమంత్ ను గుర్తించి కాపాడిన బంధువులు శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వ్యవహరించిన సకాలంలో బంధువులు గమనించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగేలా ప్రవర్తిస్తున్న కాలేజీ యాజమాన్యం ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్పాలి కదా ఎవరుతామంటే అడిగి గొప్ప వివరంగా అడుగుతారు చెప్పేస్తే లేదు. ఇంటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమని ఇంటికి దాన్ని రమ్మని చెప్పండి. వచ్చిందని కూడా తెలియదు. కుమారుడిని తల్లిదండ్రులు మా అబ్బాయి ఎక్కడున్నారు క్యాంపస్ గుడ్ ఈవినింగ్ అండి. మరి చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పోతున్న సుమంత్ మరి హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక 40 days ఇంటి దగ్గర ఉండి మొన్న 1వ తేదీన వాళ్ళ మామయ్య గారు క్యాంపస్కి తీసుకొచ్చారు. అప్పుడు బాబుతో కూడా మేము మాట్లాడాం, వాళ్ళ మామయ్య కూడా మాట్లాడి హాస్టల్లో ఉంటాను, చక్కగా చదువుకుంటానని వాళ్ళ మామయ్య అంతా నచ్చజెప్పి బాబుని హాస్టల్లో ఉంచారు. మరి ఈ 2 రోజులు 2వ తేదీ 3వ తేదీ వరకు బాబు బాగానే ఉన్నాడు, మాకు ఏ ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పలేదు. మరి ఈరోజు 1:02 మధ్యలో బాబు ఈ గేట్ నుండి బయటికి మాకు చెప్పకుండా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేము 2 గంటల అటెండెన్స్లో బాబు కనబడకపోతే మేము హాస్టల్లో క్లాస్ రూము క్యాంపస్ అంతా వెతికి రిసెప్షన్ దగ్గరికి మా ఇన్ఛార్జి గారు వచ్చేసరికి ఆ పేరెంట్స్ కూడా క్యాంపస్కి విజిట్ చేశారు. అప్పుడు పేరెంట్స్తో మాట్లాడి, సార్ బాబుని 1 గంట నుండి వెతుకుతున్నాం, ఇంతవరకు కనబడలేదు, మా పర్మిషన్ లేకుండా బాబు బయటికి వెళ్ళారు, అది ఒక్కసారి పేరెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. అలాగే మా దగ్గర ఉన్న స్టాఫ్ని ఆనందపురం అలాగే ఆ ఏరియాలో పంపించాం. నాకు మా మేనేజ్మెంట్ చెప్పడం వల్ల నేను మధురవాడ డీమార్ట్ ఇవన్నీ వెతుక్కొని సాయంత్రం 5 గంటలకి క్యాంపస్కి వచ్చాం. తర్వాత ఈ పిల్లడు ఇంకా దొరకపోవడం పేరెంట్ ప్రెజర్ వల్ల పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెళ్ళాం. ఇదంతా ఇంకా అక్కడ వెళ్ళి పోలీసుతో మాట్లాడి లెటర్ రాస్తుండగా ఇలాగ అబ్బాయి మన మెట్రో గోడ మీద ఉన్నాడని తెలిసిన తర్వాత పేరెంట్స్ మా స్టాఫ్ అంతా అక్కడికి వెళ్ళారు. ఆ అబ్బాయిని ఆ గోడ నుండి కింద దించి ఆ పేరెంట్స్కి మేము మా అవుట్ పాస్ ఇచ్చి బాబుని ఇంటికి పంపించాం. బాబు సేఫ్గా పేరెంట్స్కి అయితే మేము అప్పచెప్పామండి. మరి బాబు హాస్టల్లో చదవడం ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హాస్టల్లో ఉండనని ఏదో అంటారు. మరి అది పేరెంట్స్ ఏదనేది ఇంటికాడ మాట్లాడుకొని అది దాన్ని తర్వాత ఏం చెయ్యాలనేది తర్వాత చూస్తాను.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు, ఏ టైం వెళ్ళినట్టు సీసీ కెమెరా అంటే చుట్టుపక్కల కెమెరాలు ఉన్నాయి సార్. కాకపోతే ఆ ఏదైతే తక్కువ టైంలో ఒక్కొక్క కెమెరా మనకి నెట్ కొద్ది స్లో అవ్వడం చెక్ చేసేసరికి ఇంకా అది కెమెరా అనేది ఇంకా అది ఏదైనా రికార్డ్ అవ్వలేదు కదా. రికార్డింగ్ ఉంది సార్, రికార్డింగ్ ఉంది. మేము ఒక్కొక్క కెమెరా చెక్ చేసేసరికి బాబు ఆటోమేటిక్గా ఏ దొరికారు. టైంలో బయట అవుటింగ్ అయ్యారు సార్? 1 గంటకి రిసెప్షన్లో మేడం గారిని కలిశారు. ఏం ఎక్కడ ఉన్నావంటే లేదు మేడం ఇంకా మామూలుగా ఎలాగ వచ్చాను అన్నారు. మళ్ళీ మీరు 2 గంటలకు అటెండెన్స్ చేసేసరికి బాబు కనబడలేదు. ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులు ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్లే సార్ నా పేరు పోతున వెంకటప్పారావు. మాది విజయనగరం జిల్లా బొప్పపురం మండలం గరేనందిగం గ్రామం నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ శ్రీ చైతన్య ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ చేశారు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ భీమిలి క్రాస్ రోడ్లో అనేసి 2 months అక్కడ ఉంచారండి. అక్కడికి వెళ్ళిన కానీ మరి ఏమైందో తెలియదు కానీ కాళ్ళు నొప్పి అనేసి కడుపు నొప్పి అనేసి అక్కడ నుండి బయట పంపించారు జరిగింది. సరే 2 months నుంచి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో కాలేజీకి వెళ్ళాలని మొత్తం పెడితే ఇంటి దగ్గర 2 నెలలు రెస్ట్ తీసుకొని హాస్పిటల్ తిప్పి ఇవన్నీ చేసిన తర్వాత 2 days బ్యాక్ తీసుకొచ్చి జాయిన్ చేశాను. మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత అమౌంట్ కావాలన్నా బుక్స్ చిరిగిపోయి ఏమని అంటే 500 ఇచ్చాను. మళ్ళీ నిన్న నైట్ నాకు ఫోన్ చేస్తే అవ్వలేదనేసి మా బామ్మద్ది గారికి ఫోన్ చేశారు 500 కావాలనేసి. ఆయన చేయలేదు. తెల్లవారులేసి నాకు 7:30 కల్లా ఫోన్ చేసి నాన్న బుక్స్ అయిపోయి చింపేశారు, నాకు 500 కావాలంటే ఫోన్పే చేశాను. తీరా అక్కడ మధ్యాహ్నం ఎందుకు ఇట్లా పద్దాక అడుగుతున్నాడు అనేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనేసి వచ్చాను. నేను 3:30 4 o'clock కల్లా ఇక్కడికి వచ్చాను. ఇంకా క్లాసులు అవుతున్నాయి కదా 4 గంటలకు ఎలా రిలీవ్ ఇస్తారనేసి బయట వెయిట్ చేశాను. 4 గంటలకు వచ్చి కలిస్తే లేదండి పైన ఎక్కడ ఉంటాడనేసి పిల్లలు పంపించారు. 5 గంటలకు చూస్తే సార్ లేరండి బాబు బయటకి అడిగి వెళ్ళిపోయారట అనేసి అంతవరకు రెస్పాన్స్ లేదండి. 5 గంటల నుంచి గట్టిగా మాకు తెలిసిన ఎస్ఐ గారికి వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు అక్కడే పంపించి ఇక్కడ పంపించనేసి బయటకి కుర్రోళ్ళు పంపించి నెతకడం మొదలుపెట్టారు. ఈలోగా మాకు కంప్లైంట్ చేశారు పోలీసులు. ఇప్పుడు యాజమాన్యం ఏమంటుంది బాబు గురించి? బాబు కనీసం ఇంకా రెస్పాన్స్ లేదండి. బాబు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఏ క్లాస్ అయినా బాబు? బాబు సెకండ్ ఇయర్ ఎంపీసీ. కాలేజ్ నేను ఎంత ఉన్నాయని చెప్పాడు. అసలు ఏం చెప్పలేదండి. మీకు మాట్లాడినప్పుడు కాలేజ్ ఏదైనా అలాంటి ఏం చెప్పలేదు సార్. ఇబ్బంది పడుతుంది ఏమంటే మామూలు బుక్స్ తీరిపోయినా చింపిస్తారు, నాకేమో బుక్స్ కొనుక్కోవాలి అమౌంట్ కావాలని అంటే అమౌంట్ ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఒక అతను ఉన్నారండి. ఆయనకి కాలేజ్ కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను. అంటే సరే ముందు మీరే వచ్చింది ఒకసారి మాట్లాడదాము అని చెప్తే ఇక్కడికి వచ్చింది.